వెల్కమ్ టు ప్రజా టీవీ. ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. 24వ తారీఖు సాయంత్రము లారీ అన్లోడింగ్ చేయడానికి వచ్చింది సార్ షాప్ దగ్గరికి. ఇంకా దిగుమతి బిగిన్ కూడా కాలేదు. దాని వెనకాలే ఎస్ఐ వేమన్ గారిది కారు వచ్చింది. ఈలోపు ఆయన హారన్ కొట్టారు. లారీ తీయడానికి కుదరలేదు. వెహికల్స్ అన్ని వన్ వే ట్రాఫిక్ అయిపోయి ఫుల్గా ఉన్నాయి సార్ వెహికల్స్. ఈలోపే ఆయన దిగి వచ్చి ఆయన తీయమని చెప్పాను. అప్పటికి లారీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు. ఈలోపే వేమన్ గారు వచ్చి లారీ డ్రైవర్ని కొట్టారు. షాప్ ఎవరిది అని అడిగారు. నన్ను కొట్టిన తర్వాత షాప్ నాదే సార్, షాప్ పంపిస్తున్నానని చెప్పాను. షాప్కి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతా నన్ను చొక్కా పట్టుకొని నడి రోడ్డు మీద ఏదో ముద్దాయిని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి షాప్ దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళేలోపే మొహం మీద పిడుగుతురు గుద్దారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ ముందు మెట్ల కాడ ఫైబర్ లాంటితో ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. తర్వాత కూర్చోబెట్టారు. మొత్తం బ్యాడ్ వర్డ్సే మాట్లాడుతున్నారు సార్. తర్వాత ఇదేందయ్యా అని మా అబ్బాయిని తీసుకొచ్చారు సార్ అని మా నాన్నగారు వచ్చారు. అసలు నాన్నగారు షాప్ కాదు లేరు, లారీ తిప్పేటప్పుడు లేరు. ఇదేంది సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు, నమస్తే సార్ అని చెప్పి చెప్పగానే ఆయన వచ్చేసి పెద్ద ఆయన వయసులో పెద్ద ఆయన గౌరవం కూడా ఇవ్వకుండా ఆయన మీద చెప్పదెబ్బలు కొట్టారు సార్. అంతా స్టేషన్లో మొత్తం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి వెళ్తున్నాం సార్. ఇప్పుడు కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నాన్నగారిని కొట్టారు. అయిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాను. అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ చేసుకుంటే లోపే మధ్యలోనే కానిస్టేబుల్స్ వచ్చి మళ్ళీ తీసుకుపోయారు. అంటే ఎంత రిపోర్ట్ ఇవ్వకపోతే రిపోర్ట్ ఇద్దామని రిపోర్ట్ కోసం వెళ్తాం సార్. రిపోర్ట్ కోసం వెళ్తే వాళ్ళు ఏమని వాళ్ళు వెంటనే రిపోర్ట్